ఇదో అపూర్వ చారిత్రక ఆలయం. తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రలో దీని స్థానం ప్రత్యేకం. ఇక్కడి దైవం వీరభద్రస్వామి. ఇక్కడ ఆయన మహిమ, శక్తి అపూర్వం. అందుకే ఇక్కడ భక్తులు విశేష పూజలు ఇలా చేస్తారు. దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమలు సమర్పించడం, ముడుపు కట్టడం కామన్. మేడారం సమ్మక్క సారక్క దేవతలకైతే బెల్లాన్ని మహానైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహానైవేద్యం. కోటీశ్వరులైనా కటిక పేదలైనా సరే ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే. కొత్తకొండ వీరభద్రస్వామికి మొక్కుకున్న ప్రతి ఒక్కరూ ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయ ఎత్తుకుని కొత్తకొండకు క్యూ కడుతుంటారు. జాతర సమయంలో ఇక్కడ గుమ్మడికాయ రాసులు కనిపిస్తాయి. భక్తులు గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకుని కోరమీసాల వీరన్నకు రాచగుమ్మడికాయ సమర్పించడమే ఈ జాతరలో ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే గుమ్మడికాయ మొక్కులకు కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షుణ్ణి వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెబుతోంది. వీరభద్రుడు కోపాన్ని శాంతింపచేయాలంటే ఎన్ని తలలు తెగినా అసాధ్యమే. పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడికాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడు అనేది నమ్మకం. కూష్మాండగా పిలువబడే రాచగుమ్మడికాయ ప్రాశస్త్యం తెలిసిన ప్రతి ఒక్కరూ కొత్తకొండకు రావాలంటే గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకోవాల్సిందే. ఆ నమ్మకంతోనే సంక్రాంతి పర్వదినాన భక్తులు నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది.